ప్రైజ్ లార్డ్. మన ప్రభు యేసుక్రీస్తు నామమున అందరికీ ఈ ఉదయకాల సమయంలో శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినం దేవుడు మనందరితో కూడా మాట్లాడుకోవాలి. అది లూకా శుభవార్త 10వ అధ్యాయము 5, 6 లేఖనాల్లో మనం చదువుతున్నాం. త్రోవలో ఎవరినైనా కుశల ప్రశ్నలు అడగవద్దు. మీరు ఏ ఇంటనైనాను ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధానమగును గాక అని మొదట చెప్పు. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. ప్రభువైన యేసుక్రీస్తు వారు స్పష్టంగా తన యొక్క శిష్యులతో చెప్పారు. శిష్యులంటే ఆయన వెంట నడిచిన 12 మందే కాదు, మనమందరం కూడా ఆయన శిష్యులమే. అందుకే ప్రభువుల వారు మీరు సర్వసృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించుడి, నాకు శిష్యులుగా చేయుడి అన్నాడు. మరి ఈ దినమున సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయనకు శిష్యులతో సమానం. అయితే మీరును వేరొక ఇంటికి మరి సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు మరి ఆ ఇంటిలో మరి యజమానుడు లేకపోయిన ఎడల మీరు ఆ ఇంటికి సమాధానమగును గాక అని చెప్పమని దేవుడు చెప్తున్నారు. అంతేకాదు, మీరు ఎవని ఇంటికైనాను మరి సువార్త ప్రకటించడానికి కానీ మరి ఆయన నామమున వందనములు చెప్పడానికి కానీ మీరు వెళ్ళినప్పుడు వెళ్ళే మార్గ మధ్యంలో ఎవరితో కూడా నువ్వు మాట్లాడవద్దు, కుశల ప్రశ్నలు అడగవద్దు అంటున్నాడు. ఈ రీతిగా అడగకుండా మనం ఉన్నామా? ఒక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా అంటే త్రోవలో ఎవరిని కూడా నువ్వు కుశల ప్రశ్నలు కానీ ఏ విధమైనటువంటి వారితో మాటలు కానీ కలపకూడదు. ఎందుకంటే మనం ప్రభువైన యేసుక్రీస్తును మోసుకొని వెళ్తున్నాం. మధ్యలో ఈ ఆటంకములు కలగకూడదు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి ప్రత్యేకంగా ఈ ఉపవాస దినములను అయితేనేమి మనము ఎలా ఉండాలంటే అంత నిబద్ధత కలిగి మరి అట్టి స్థిర విశ్వాసులుగా ఇప్పటి నుండి మనము జీవించాలనే ఆకాంక్ష, ఆతృత ప్రభువులో ఉండాలి. అంతేకాదు, మరి 19 రోజులు కంప్లీట్ అయిపోయినాయి, 20వ రోజు కూడా మనం వచ్చేస్తున్నాం. మరి ఇట్టి సగము దినములు గడిచినా కూడా మనలో ప్రవర్తన ఏదైనా మారిందా, లేదంటే యథావిధిగానే మనం ఉన్నామా అనే దాన్ని ఒక్కసారి ప్రతి విశ్వాసి కూడా వారి హృదయంలో శోధించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. మనం మారుతున్నామా, మరి కాలానుగుణంగా మారుతున్నామా, లేదు ఈ శ్రమల దినములలోనైనాను 20 దినములలో ఏ మాత్రమైనా మనలో మార్పు, మన కుటుంబంలో మార్పు వచ్చిందా అనే దాన్ని కూడా ఒక్కసారి మనం పరీక్షించుకోవాలి. లేని ఎడల మిగిలిన 20 రోజులైనను దేవునితో ఉపవాస సహవాసం కలిగి ఉండడానికి ఒక్కసారి ప్రయత్నించండి. ప్రయత్నిస్తే ఖచ్చితంగా దేవుడు జరిగించు కార్యం. మన మార్గములను, మన యొక్క క్రియలను సమస్తమును ఆయన మార్చగలిగిన దేవుడు. ఎందుకంటే ఆయనకే సమస్తమును సాధ్యం, మనకు కాదు. అందుకే ఏ ఇంట ప్రవేశించినా ఆ ఇంటిలో యజమానుడు లేని ఎడల, సమాధాన పాత్రుడు ఆ ఇంటిలో లేని ఎడల, ఒకవేళ మీరు చెప్పినటువంటి మీకు సమాధానం అగునుగాక అని మాట అన్నావు, ఆ ఇంటిలో లేని యజమానుడికి మరి అది అందదు, మరలా తిరిగి నీకే చేరుతుందట. ఆ యొక్క సమాధానం అనే ఆ యొక్క పదము మరలా తిరిగి నీ మీద మాత్రమే నిలుస్తుంది. నీకే సమాధానాన్ని దేవుడు ఇస్తాడంట. ఇట్టి సమాధానము కలిగినటువంటి బిడ్డలుగా దేవునితో సమాధానము కలిగి నడుచుకుంటామా వద్దా? ఒక్కసారి ఈ ఉపవాస దినములలోనైనాను మరి ఖచ్చితంగా దేవునితో సమాధానము కలిగి జీవించడానికి ఒక్కసారి అందరూ కూడా నిబద్ధత కలిగినటువంటి ఈ ఉదయకాల సమయమున ప్రతి ఒక్కరూ కూడా మరి ఈ దినం నుండైనా సరే క్రియలను, మరి ప్రతి ఒక్క మాటలను, మన చేష్టలను, మన కంటి చూపును సమస్తమును మన శరీరమునకు సంబంధించిన లోకము నుండి ఎదురవుతున్న వాటన్నిటినీ కూడా దూరపరుచుకున్న దానికి మరి ఆయన కృప మనకు తోడుండాలని, ఆయన ప్రేమ,
ఆయన సమాధానం మన మీద ఉండాలని అనుకుంటే అందరం కూడా కళ్ళు ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం. ఇటు ప్రార్థనలో వివేకాల సమయమున ఏకీభవిస్తాం. పరిశుద్ధాత్మ దేవుడా, పరిపూర్ణుడా, కృపా సత్య సంపూర్ణమైన మా తండ్రి, మీకు వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, ఉదయకాల సమయమున నీవు ఇచ్చినటువంటి ఈ గొప్ప వాగ్దానమును వీక్షించుతున్న ప్రతి ఒక్కరిని ప్రభా వినగలిగిన చెవులను దయచేయండి, గ్రహించగలిగిన హృదయాన్ని దయచేయండి. ఇట్టి బిడ్డలందరినీ కూడా మీ చేతులకు అప్పగిస్తూ, ఇదిగోనైనా నీ దాసుడైన నన్ను నేనుగా అతి మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి, ఆమేన్.